హలో నమస్తే, నేను బాలు. మీరు వింటున్నారు MaruTiTalkies.com వాయిస్ మూవీ రివ్యూ. అభిమానుల వెన్నుదన్నుతో మాస్ ప్రేక్షకుల నీరాజనాలతో రికార్డులను తుక్కు చేయగల సత్తువ ఎన్టీఆర్ సొంతం అయినప్పటికీ ఆ రేంజ్ ను అందుకోదగ్గ సినిమాలు పడకపోవడంతో మిగతా స్టార్ హీరోల రికార్డులను చూస్తూ మేరా నెంబర్ కబ్ ఆయేగా అంటూ చేతులు కట్టుకుని తమాయించుకోవాల్సిన పరిస్థితి జూనియర్. ఆ కరువును తీర్చుకోవాలనే సంకల్పంతోనే కసిగా బాద్షా సినిమా కోసం కష్టపడ్డాడు ఎన్టీఆర్. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని దక్కించుకోవడం కోసం ఎంతో ఘనంగా ఈ వారం థియేటర్లకు వచ్చాడు బాద్షా. నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు శ్రీను వైట్ల వ్యూహాత్మకంగా సినిమాకు విపరీతమైన ప్రచారం తీసుకురావడంలో అనుకున్న దానికంటే ఒక ఆకు ఎక్కువగానే సఫలమయ్యారు. పూర్తిగా కొత్తగా కనిపించిన ఎన్టీఆర్ తమన్ పాటలు అందుకు సహకరించాయి. ఆకాశమే హద్దుగా పెరుగుకుంటూ పోయిన అంచనాలను అందుకోవడంలో చిత్ర యూనిట్ ఎంతవరకు సఫలమైందో, అలానే నిర్మాత గణేష్ బాబు బ్లాక్ బాస్టర్ స్వప్నాన్ని బాద్షా నెరవేర్చగలిగాడో లేదో మన సమీక్షలో చూద్దాం. బాద్షా కథ విషయానికి వస్తే, ఆసియా నేర సామ్రాజ్యం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని తిరుగులేని మాఫియా డాన్ గా వెలుగొందుతూ ఉంటాడు సాధు. అక్రమాలకు ఆయువు పట్టైన కాసినో బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటాడు ధనరాజ్ కొడుకు బాద్షా కొత్తగా మాఫియాలోకి ప్రవేశించి అనతి కాలంలోనే సాధుకు సవాలు విసిరే స్థాయికి ఎదుగుతాడు. సాధు పతనాన్నే తన ఎదుగుదలగా ఎంచుకుంటాడు బాద్షా. ఆ నిజాన్ని పసిగట్టిన సాధు బాద్షా నాశనాన్ని కాంక్షిస్తాడు. ఆ క్రమంలో చేయని నేరాలకు బాద్షా నిందలు మోయాల్సి వస్తుంది. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది అంటూ దానిని వెతకడానికి బయలుదేరిన బాద్షా రామారావుగా మారి బంతి జానకి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూతురైన ఆమె మూలకంగా కమిషనర్ కుటుంబానికి దగ్గరై శ్రీను వైట్ల స్టైల్లో అన్ని సమస్యలకు ముగింపు పలికి చివరికి శుభం కార్డు ఎలా వేశాడు అనేది మిగిలిన కథ. అన్నట్టు కథలో కమిషనర్ బావమరది పద్మనాభ సింహను రామారావు అనబడే బాద్షా ప్రత్యేకంగా ఎలా వాడుకున్నాడు అనేది ఆసక్తికరమైన అంశం. విశ్లేషణ విషయానికి వస్తే, పడింది ఎన్నాళ్లకు పడింది. దేనికోసమైతే నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారో, దేనికోసమైతే ఎన్టీఆర్ ను అభిమానించే వాళ్ళు కలవరిస్తున్నారో, అది బాద్షా రూపంలో వచ్చి వాళ్ళ ముందు కూర్చుంది. ఇక పండగలు, ఉత్సవాలు, జాతరలు, సంబరాలే. ఎన్టీఆర్ నుండి ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో, ఎన్టీఆర్ ఎలా కనిపిస్తే చూసి మురిసిపోయి పులకించిపోవాలనుకుంటారో అలా కనిపించి యంగ్ టైగర్ ను అమితంగా ప్రేమించే వాళ్ల దాహాన్ని తనివితీరా తీర్చాడు బాద్షా. విడుదలకు ముందు సినిమాపై పెరిగిన అంచనాలను పొల్లుపోకుండా అందుకుని టాలీవుడ్ లో రికార్డుల ప్రకంపనలు సృష్టించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇది చాలు, ఈ మాత్రం చాలు ఎన్టీఆర్ అభిమానిగా తరించిపోవటానికి అన్న రీతిలో సినిమా మొత్తం తన అపరిమిత ప్రతిభతో మాయాజాలం సృష్టించి కన్నుల పండగ చేశాడు ఎన్టీఆర్. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఒక విషయానికి స్పష్టత తీసుకొచ్చాడు. అదేమంటే, తనలో ఉన్న టాలెంట్ లో కానీ ఎటువంటి లోపము లేదు, దానిని అర్థం చేసుకుని ఉపయోగించుకునే వాళ్ళలోనే లోపం ఉంది అని. అసలు ఎన్టీఆర్ అంటే ఏమిటి అనే అంశాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నాడు కాబట్టే బాద్షా లాంటి పంచపక్ష పరమాన్నాలతో కూడిన సంపూర్ణ విందు భోజనాన్ని అభిమానులకు సంతృప్తిగా వడ్డించగలిగాడు దర్శకుడు శ్రీను వైట్ల. ఎన్టీఆర్ ను కొత్తగా చూపించాలని ఆయన పడిన తపన సినిమాలో జూనియర్ స్క్రీన్ పై కనిపించిన ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. ఎన్టీఆర్ లోని అందగాన్ని బయటికి తెచ్చాడు. ఎన్టీఆర్ నటనకు కొత్త సొగసులు అద్దాడు. డాన్సుల కోసం ఎన్టీఆర్ బాడీలో ఉన్న స్క్రూలను తీయించేశాడు. ఫైటుల కోసం ఎన్టీఆర్ ను మిషన్ గా మార్చేశాడు. మొత్తంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ను నూరి కోరి పదునుగా సానబెట్టి చురకత్తిలా తయారు చేశాడు. అలా తయారైన చురకత్తితో శ్రీను వైట్ల చేయించిన విన్యాసాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్నాళ్ల పాటు అలా నిలిచిపోతాయంతే. ఎన్టీఆర్ తో శ్రీను వైట్ల చేయించిన మ్యాజిక్ తర్వాత ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఐఆమ్ ఫైర్, ఐఆమ్ ది ఫైర్ అంటూ గోలగోల చేసిన పద్మనాభ సింహగా నటించిన బ్రహ్మానందం గురించి. బ్రహ్మీ పాత్ర రెండో సగంలో వస్తుంది. వచ్చిన దగ్గర నుంచి సినిమా అయిపోయే వరకు ఎక్కడ కనిపించిన నవ్విస్తూనే ఉంటాడు సింహ. ఈ అంశాలతోనే కడుపు నిండిపోయి మిగతా వాటి గురించి పెద్దగా పట్టించుకోవాలనిపించదు. కానీ పట్టించుకుంటే మాత్రం ఆ విషయాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. అవి రొటీన్ గా సాగే లాజిక్ లేని కథ, వాడి పాతపడిపోయిన శ్రీను వైట్ల మార్కు స్క్రీన్ ప్లే. ఈ మైనస్ల ప్రభావం ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ పై బాగా పడింది. ఫలితంగా విశ్రాంతి ముందు అరగంట ఇంట్రోల్ బ్యాంక్ కాస్త విసుగు పుట్టిస్తాయి. ఇందులో భాగమే రామారావుగా గొప్పగా రాణించిన ఎన్టీఆర్ బాద్షాగా మెప్పించలేకపోయాడు. ఎందుకంటే బాద్షా పాత్ర చుట్టూ అల్లుకున్న నేపథ్యం, సన్నివేశాలు రొటీన్ గా ఉండి ఆకట్టుకోలేకపోయాయి. చూడచక్కనైన ఫైటింగ్ సన్నివేశంతో సినిమాను మొదలు పెడతాడు బాద్షా. ఆ తర్వాత కాజల్ ఎంటర్ అవడంతో లవ్ ట్రాక్ లో పడుతుంది కథ. అందులో భాగంగా వచ్చే సైరా సైరా, డైమండ్ గర్ల్ పాటలకు ఎన్టీఆర్ వేసే స్టెప్పులు మనసుకు హాయిని కలిగిస్తాయి. ఆపై బాద్షా ఫ్లాష్ బ్యాక్ మొదలై టైటిల్ పాట సహా దాదాపు అన్ని అంశాలు విశ్రాంతి వరకు కొంచెం సహనాన్ని పరీక్షిస్తాయి. విశ్రాంతి తర్వాత కాసేపటికి బంతుపూల జానకి పాట మొదలవుతుంది. అక్కడ నుండి అసలైన సినిమా కూడా మొదలవుతుంది. ఇంచుకి ఒక నవ్వు, అడుగడుక్కి వినోదంతో సినిమా పూర్తయ్యే వరకు ఉక్కిరి బిక్కిరి అవుతూనే ఉంటాం. మధ్యలో వెల్కమ్ కనకం, రంగోలీ పాటల్లో ఎన్టీఆర్ వేసే మస్తు స్టెప్పులు, బ్రహ్మి నాన్ స్టాప్ కామెడీ, పెళ్లి సంగీత్లో పెద్ద ఎన్టీఆర్ పాటలకు డాన్సులు, అబ్బో
ఊపిరి సలుపుని ఎంటర్టైన్మెంట్ తో తడిసి ముద్దైపోవడం ఖాయం. మొత్తంగా బాద్షా గురించి చెప్పేది ఒకటే, సినిమా రొటీన్ అయినప్పటికీ దానికి ఎన్టీఆర్ కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. ఎన్టీఆర్ టాలెంట్ కు సంబంధించి మరో కోణాన్ని చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వదు. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చాలా మారాడు. బాద్షా పాత్రలో ఒదిగిపోవడం కోసం తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. 3 భిన్న కోణాలున్న పాత్రను ఎంతో సమర్థవంతంగా పోషించాడు. సన్నివేశానికి తగ్గట్టు స్వభావాన్ని మార్చుకోవడంలో కానీ, కామెడీ టైమింగ్ లో కానీ జూనియర్ బోల్డ్ అంత మెచ్యూరిటీ కనబరిచాడు. ముఖ్యంగా కాజల్ను ప్రేమలో పడేయడానికి ప్రయత్నించే లవర్ బాయ్ గెటప్ లో చాలా క్యూట్ గా ఉన్నాడు. ఫైట్స్ లో కూడా స్టైల్ మెయింటైన్ చేశాడు. అలానే సందర్భానుసారం తెలంగాణ యాసపై తనకున్న పట్టును నిరూపించుకున్నాడు. ఇక డాన్సుల గురించి అయితే చెప్పనే అవసరం లేదు. ఒక్కో పాటలో ఒక్కో రకంగా రెచ్చిపోతూ ఏ పాటకు తగ్గట్టు ఆ పాటకు కొత్త కొత్త స్టెప్పులు వేస్తూ శివాలెత్తిపోయాడు. ఆ చిందుల జాతరను వర్ణించడం అని కాదు, చేసుకుని వాటిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదనే చెప్పాలి. కాజల్ కొత్తగా కామెడీ చేయడానికి ప్రయత్నించి కొంతవరకు ఓకే అనిపించుకుంది. గ్లామర్ పరంగా చూసుకుంటే చాలా చోట్ల ఎన్టీఆర్ పక్కన తేలిపోయింది. పద్మనాభ సింహగా బ్రహ్మి వీరంగం చేశాడు. ఎంఎస్ పాత్ర అనుకున్నంత పేలలేదు. దోర్జీ, ఆశీష్ విద్యార్థి, ప్రదీప్ రావత్ సహా విలన్ బ్యాచ్ మొత్తం పేర్లైతే బాగానే వినిపించాయి, కానీ అన్ని పాత్రలు డమ్మీగానే ఉన్నాయి. సుహాస్ని పర్వాలేదనిపించింది. నాజర్ కామెడీ బాగుంది. రెగ్యులర్గా శ్రీను వైట్లా సినిమాల్లో కనిపించే నటీనటులందరూ ఈ సినిమాలో కూడా కనిపించారు. అందరూ వారి పాత్రలకు తగ్గట్టు బాగానే చేశారు. సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ మ్యాజిక్, బ్రహ్మి కామెడీ రెండో సగం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ కథ పసలేని మొదటి సగం కొంతవరకు మైనస్లుగా చెప్పుకోవచ్చు. చివరిగా కొసమెరుపు విషయానికి వస్తే శక్తి, ఊసర వెళ్ళి దమ్ము మిగిల్చిన నిరాశల నుండి ఎన్టీఆర్ బయటపడినట్టే. రికార్డులతో సంబంధం లేకుండా మంచి హిట్ కోసం పరితపిస్తున్న జూనియర్ కు ఊరట లభించినట్టే. ఇక ఉత్సాహంగా పరుగు మొదలుపెట్టిన ఈ బాద్షా బాక్స్ ఆఫీస్ పై ఏ రేంజ్ లో ప్రతాపం చూపిస్తాడో వేచి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది బాద్షా సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, గుడ్ డే, బాయ్.